ఎవరో 12 బస్తాలు 13 బస్తాలు 18 బస్తాలు 36 బస్తాలు అన్నది నేను పథకాలు కాదండి ఇక్కడికి మనకి మోడల్ స్టార్ట్ చేద్దాం పోతుంది స్టార్ట్ చేద్దాం ఆ సవాల్ వస్తాడు మోడల్ స్టార్ట్ చేసేయండి ప్రభు మా పొలం చాలా బాగుంటావు నీకు పోతున్నాను మంచి పంట ఇస్తావు ఆయన ప్రభా ఈ సంవత్సరం పండే పంటలో నీకు భజవద్ది చేస్తాను ప్రభా ఏమో ఇదేమా దేవుడి దగ్గర మరి ముట్టిదే అంటున్నాడు అన్ని చెప్తామట్లేమ్మా ఏంటది సరగరణ సంగతి సరే మంచి చూసుకురా జన సంగతి చెప్తాను బాగా ఉంది 2 ఎకరాలు బాగా పెద్ద పెద్ద కట్టలు చేసింది మంచి పంట పండుద్ది అది అక్టోబర్ నెల మెల్లిగా వర్షాలు ఆ వర్షం ఎక్కువైంది గాలి వచ్చింది గాలితో పడిపోయింది ఇంకా వర్షం ఎక్కువైపోయింది చేను మునిగిపోయింది చేను మధ్య ఇంకా నీరు పైకి వచ్చేసింది ఒక గింజ కూడా తక్కువ పోయింది కాబట్టి జాగ్రత్త ధనాపరిత అమ్మో ఇంత చేయడే 1000 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ దేవుడికి అమ్మో ఇదేంటి ఇవాళ డబ్బులు కూడా నాకు తప్ప మొదటి మిగిలిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మొదటి మిగిలిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది ఈ లోకంలోనికి ఏమి తేలేదు మనము వెళ్ళేటప్పుడు ఏమి చూసేవాళ్ళేమో బాగా అన్న వస్త్రాలు గలవారమైంది ఇంత అన్నము ఇంత బట్టలు సరిపడుతుంటారు తృప్తాడు మనుషులకి 1 ఎకరం ఉంటూ 2 ఎకరం సంపాదించు 2 తృప్తిలేదు 4 సంపాదిద్దాం 4 తృప్తిలేదు ఇంకా సంపాదిద్దాం అయ్యా 100 గాలు ఉంది 100 గాలు నాకు తృప్తిలేదు ఆ పక్కన గయ్యాలు ఉంటే 1 ఎకరం ఆ కాలువ వారే ఆ పొలం వారే గయ్యాలు ఉంటే ఆ ఎకరంలో మనం గడుపుకోవాలి పేదలకు ఇంకా తృప్తిలేదు వాళ్ళకి అన్న వస్త్రములు గలవారు నుండి వాడితో తృప్తి పొందేదేమో ధనవంతులు అయిపోవాలి పెద్దలు అయిపోవాలి గాలి కట్టేసేవారు విధులు కట్టేసేవారు అని అపేక్షించుకుంటారా శోధనలోను గురిలోను హానికరమును అనేక దురాశల్లోను పడిపోతారు అటు మనుషులను నాశనంలోను చేస్తాను డబ్బు ఎక్కువైపోతుంది కాపాడుకోరు ఎలాగా ఇంట్లో ఉంటే గమనించిపోతారేమో ఎలాగా చెప్పంటారు భూలోకం అన్ని ప్రధానం కూర్చోవద్దు పరలోకం అన్ని ప్రధానం కూర్చోండి చేతి తెలుసు అప్పుడు చేస్తారు కానీ 1,00,000 కుమారుడు రక్షించబడి దేవుడు పేరపడి సైన్యాదేవి సాగబడి సైన్యాదేశంలో కార్యదేశం నడుస్తూ ప్రభు సేవ దాన్ని కాస్తం సంపాదిస్తున్నారు తర్వాత నాకు ఇంతమంది ఉంటే కానీ ప్రభుత్వంతో పెళ్లి చేస్తున్నారు సైన్యాదేశం కాలకాలం సాధిస్తారు పోదిన ముందు పండుగ చనిపోతూ కుమారునికి రావాల్సినటువంటి ఆ భాగంలో ఆయనకు వచ్చేసింది 5 లక్షల రూపాయలు వచ్చేసింది గట్టిగా అనుకున్నారు దేవుడికి 10వ వంతు అని చెప్పిన రాయడం బైబిల్లో అంటే 10 భాగాలు చేసి 9 భాగాలు నేర్చుకొని 1 భాగం దేవుడికి వాళ్ళు అలా కాదు నేను 10 భాగాలు చేసి నేను వాక్యం తిరిగేస్తాను 9 భాగాలు దేవుడికి ఇచ్చేస్తాను 1 భాగం చూస్తాను ఆ 5 లక్షల రూపాయలు సుమారు 4,57,000 రూపాయలు దేవుడికి సాగిచ్చేశారు జనవరి విజయం పూర్తిగా చేస్తారు కొంత జాతీయ చేస్తారు సంవత్సరాలు పంపిస్తారు ఇంకా 50,000 రూపాయలు ఇస్తున్నారు 1 భాగం 10 భాగం రూపాయలు ఇప్పుడే పెళ్ళి అయింది ఇంతవరకు వాడికి వాడితో విడివిడిగానే ఉన్నారు ఈ మంచం లేదు వంట పాత్రలు లేవు ఏమీ లేవు మా నాన్నగారికి దగ్గర నీకు చేసాను 50,000 రూపాయలు 1 భాగం తీసుకొచ్చాను కానీ చేసి మా కుటుంబ యాత్ర జరిగింది ఆయన కంటే బతుకాలి డబ్బు చేతులు ఏమండి దేవుడు ఏం చెప్పారు కొంత దాసుకోమని అన్నాడు జిల్లాను అంత ఇస్తే అంత కొంత దాసుకోమని చెప్పాడు అది కాదమ్మా నేను వాక్యం అడిగేసి ఏంటంటే ఎవడైనా తన కుటుంబాన్ని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసం అంటే చెడిపోయేవాడు నా కుటుంబాన్ని పోతారు తీసుకోవాలంటే అవిశ్వాసం చెడిపోతున్నాను కొంతమంది ఏం చేస్తారు నువ్వు కావలిపోతున్నాను ఎవరు నేను అనవసరం నీకు అని చెప్పండి నిలబడినాక నీ సంవత్సరం నిలబడినా నేను సాగలిపోతున్నాను ఆ దగ్గరే నిలబడతా ఉంటాను ఈ సాగలిపోతున్నాయంట నీకు ఎన్నెల చేయంట నీకు సావాలంట
వాడు అవిశ్వాసం ఏంటి ఇక చెడిపోతాడు వాటికి చెప్తుంది కనపడ వారికి తీసుకోవాలి అందులో ఆ వాక్యం నా అప్పటికే నెరవేర్చినాము డబ్బు 50 పడుతున్నాడు అంతే మరి డబ్బు సంగతి ఏంటి చచ్చేవారు మీద రాదా నాదే చెప్తూ ఉంటామా నీకు నేను జరిగిస్తాను అది మీరు మాట్లాడకండి దానిలో ఒక 70 రూపాయలు పక్కన పెట్టాను 49,930 రూపాయలకి జనరల్ విలియం బూత్ గారికి చెక్ రాసి పంపిస్తూ ఇంతకు భూలోకంలో ధనవంత అయిపోయింది మా ధన పరలోకం దయచేసి మాకు ప్రార్థన చేయండి అప్పుడు నిజంగా మనుషులే దేవుడు ఇవ్వండి శిష్యులు కదా 1,00,000 రూపాయలు 70 రూపాయలు కదా నిజంగా ప్రయాసపడ్డారు వారు భార్య తిరుగుతారు తర్వాత మళ్ళీ ఇంట్లో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు మన ఇండియా చేసి వాళ్ళు సేవ చేశారు ముసలు అయిపోయారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక వార్తా పద్ధతి వస్తున్నారు ఆఫ్రికా దేశంలో అనేక మంది యేసుక్రీస్తుపోతున్నారు కాబట్టి ఎవరు సమర్థులు సేవ చేస్తారా ఎవరికి అడవులకు మనుషులు తెలిసేస్తారు తప్పు తప్పులు వండుకుంటూ కూడా తెలియదా అడవిలో మనుషులకు ఆదుల మనుషులు కూడా సంపి చేసి పట్టుకొని తెలిసేది వంట వంట చేయడం చేత కాదు బేడలో పాలు పెట్టాను ఇన్ని రూపాయలు కలిసి పోతారు వచ్చింది అబ్బా ఈ బేరంలో ఈ ధరలు కొట్టాడు నాకే లాభం ఈ బేరం అంటారు అడుగున్న నాకు బేరం అని ఈ బేరంలో నాకే లాభం అనుకుంటారు ఎలా జీవించాలి కాపీ అనే కష్టం మాట్లాడుతున్నారు చైనా దేశంలో కొరకు నా తండ్రి చేసినటువంటి ద్రవ్యమంతా ఖర్చు పెట్టేశాను ఇండియా దేశం సేవ కొరకు నా బలమంతా ఖర్చు పెట్టేశాను ఆఫ్రికా దేశం సేవ కొరకు నా ప్రాణం వడ్డీయడం తెచ్చిస్తాను భార్య ఉత్తరం వేసేస్తుంది ఇక వచ్చేయండి మీరు అక్కడ వెళ్ళిపోతే మీరు సమాజ సేవ ఉన్నారు మీ సమాజం చూసుకోవద్దు వచ్చేయండి నేను రాలేను ఇక్కడే చనిపోయినారు కాబట్టి ఈ పండుగలు దేవుని సేవని ఈ పండుగలు డబ్బంతా కొట్టేసిస్తారు ఒక మంది చూస్తున్నారు కాబట్టి ఏమి తింటామో ఏమి త్రాగుతామో ఏమి దొరుకుతుందో చింతించకూడదు ఇవన్నీ మీ కావాలని సంబంధించిన ధనము అబ్బో జాగ్రత్త వస్తున్నాడు అయ్యారండి మాట రథం వెళ్ళిపోతున్నాడు మనం వెళ్ళిపోతున్నాడు మీరు పరిగెత్తాడని కాదు రహానికి పరిగెత్తుకుపోతున్నాడు ప్రత్యేక అయ్యారని మాట్లాడి నాకు ఏంటి పన్నెండు చూడు నేను తన కలుపు అంత క్షేమ ఇప్పుడే మా గురువు గారు దగ్గరండి ఇద్దరు వచ్చారండి వాళ్ళకి చూడడానికి ఏమి లేదంట 2 మనుగులు వెండిని ఆ 2 పుస్తులు పట్టిన 2 మైలు పడుతున్నా 2 మైలు ఇచ్చారు మా గురువు గారు ఆ 2 మనుగులు అయితే రై 4 మనుగులు చూసి ఇది 2 బోర్లు కట్టండి కానీ శాప తెచ్చుకున్నాడు కృష్ణుడు జబ్బు తెచ్చుకున్నాడు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు ఆఖరి సంఖ్యలో సేవ చెప్పారు ఆఖరి కూడా ఆ 2 చూశాడు ఆ బంగారు స్థుతులు చూశాడు అబ్బో ఇది తీసుకుంటే నా జీవితకాలం జరిగిపోతుంది ఎవరు లేదు కత్తి తిప్పుతూనే ఉన్నాడు యుద్ధంలో అన్ని యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎరుకోపట్నంలో వీడు కూడా ఈ ఆఖరి కూడా ఆయన కత్తి తిప్పుడు వెళ్ళిపోతున్నాడు కనబడుతుంది బంగారు స్థుతి కనబడుతుంది ఏంటి కనబడుతుంది కాబట్టి చూసినాడు పరిగెత్తి వెళ్ళిపోయేటారులో కత్తి చేశాడు మళ్ళీ వచ్చి కత్తి చెప్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు ఆ తర్వాత అక్కడ పాపమే అతను పట్టివేసిన మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆ వెండి ఆ బంగారము ఆ పై బట్ట జర ఆకాను అతని భార్య అతని పిల్లలు కలిగిన సమస్తమును తీసుకొచ్చారు ఆవిడ రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఎంత భయంకరమైన దృష్టి అది చూపించాలి కొడుతూ ఉంటే రాళ్ళతో కొడతా ఉంటే చెల్లో నాయన అని చెప్పని తల పగిలిపోయి కొంతమంది పళ్ళు ఊడిపోయి కొంతమంది తల పగిలిపోతున్నాయి పళ్ళు ఊడిపోతున్నాయి దెబ్బలు తగిలిపోతున్నాయి భారీ దెబ్బలు పడిపోతుంది ఆయన పడిపోతున్నాడు పిల్లలంతా పడిపోతున్నారు చచ్చే వరకు కొట్టి ఆ రోజు పరచు రాళ్ళపై కొప్పేసి ధనాపేక్ష ఆదరణైనా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఆశించి తొలగిపోయారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకోండి కాబట్టి ఐదు విచారం ధన మోసం అనేటువంటి మొదటి తప్పులు వచ్చింది ఈ రక్షించబడిన మారుస్తున్న క్రైస్తవుని